మెగా హీరో రామ్ చరణ్, నందమూరి యంగ్ టైగర్ ఎన్టీఆర్లు హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. చాలా కాలం క్రితమే అధికారికంగా అనౌన్స్ చేసిన ఈ చిత్రం గురించి ఎటువంటి వార్త బయటకు రాలేదు. హీరోయిన్లపై పలు రకాల వార్తలు వచ్చినా అవన్నీ నిజం కాదని తేలిపోయింది. ఇక తారక్ త్రివిక్రమ్తో, చెర్రీ బోయపాటితో బిజీగా ఉండటంతో ఈ చిత్రం షూటింగ్ ఆలస్యమైంది. ఇప్పుడు తారక్ అరవింద నుంచి ఫ్రీ అయ్యాడు. త్వరలోనే చరణ్ కూడా బోయపాటి మూవీ షూటింగ్ ఫినిష్ చేయబోతున్నాడు. ఇది 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో రాజమౌళి తెరకెక్కించబోతున్న మల్టీ స్టారర్ నిర్మితమవుతోంది. ఈ సినిమాకి ప్రత్యేకమైన భారీ సెట్స్ అవసరం కావడంతో రామోజీ ఫిలిం సిటీలోను, గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీ పరిసరాల్లోనూ సెట్స్ వేస్తున్నారు. ఈ సినిమాకి ఇంతవరకు టైటిల్ ను కూడా ఖరారు చేయలేదు. కథానాయకులు ఎవరనేది ప్రకటించలేదు. ఈ రెండు విషయాలు అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. నవంబర్ చివరి వారంలో గానీ, డిసెంబర్ మొదటి వారంలో గానీ ఈ సినిమాను లాంచ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఆ దిశగా ఇప్పటికే సన్నాహాలు ప్రారంభమయ్యాయి. జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఫస్ట్ షెడ్యూల్లో ఎన్టీఆర్ పాల్గొంటుండగా ఆ తర్వాత షెడ్యూల్లో చరణ్ పాల్గొంటారని తెలుస్తోంది. ఇంతవరకు తెలుగులో ఎవరు టచ్ చేయని ఓ కొత్త పాయింట్ తో రాజమౌళి ఈ ప్రాజెక్ట్ ను రూపొందించబోతున్నాడని అంటున్నారు. ఈ మూవీ టాలీవుడ్ లో చరిత్ర సృష్టించడం ఖాయమన్న టాక్ ఇప్పటికే మొదలైంది. అయితే ఈ సినిమాను థియేటర్లో చూడాలంటే ఓ 2 ఏళ్ళు ఆగాల్సిందే.